వచ్చే నెల ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీలో ఆతిథ్య జట్టు పాకిస్తానే ఫేవరెట్ అని భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. వరుస ఓటములు పాకిస్తాన్ ఆటగాళ్లలో కసిని పెంచాయని, సొంత గడ్డపై వారిని ఓడించడం పర్యాటక జట్లకు అంత సులువైన పని కాదని అన్నాడు. మహమ్మద్ రిజ్వాన్ నేతృత్వంలో పాకిస్తాన్ బలంగా కనిపిస్తుందని అన్నాడు. ఒక భారత క్రికెటర్ గా అలాగే అభిమానిగా టీమిండియా గెలవాలని కోరుకోవడం కామన్ అన్న గవాస్కర్, ఏడాది క్రితం సొంత గడ్డపై వన్డే ప్రపంచ కప్ గెలిచే అవకాశాల్ని చేజార్చుకున్న రోహిత్ శర్మ టైటిల్ కోసం ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీలో తీవ్రంగా శ్రమించక తప్పదని అన్నాడు. ఏ జట్టునైనా స్వంత పిచ్చులపై వారిని ఓడించడం అంత సులువైన విషయం కాదు. అయితే పాకిస్తాన్ వన్డే ప్రపంచ కప్ లో ఓడిపోయి ఉండవచ్చు, కానీ అంతకు ముందు వారి ప్రదర్శనలను చూడండి. వరుసగా 10 మ్యాచ్ల్లో గెలిచారు. అందుకే రాబోయే టోర్నీలో పాకిస్తానే ఫేవరెట్ అని నేను భావిస్తున్నా అంటూ గవాస్కర్ అన్నాడు. ఈ మధ్య దక్షిణాఫ్రికాలో 3 వన్డేల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. టీమిండియా ఆడబోయే దుబాయ్ పిచ్ లో సీమ్ పరిస్థితులు పాకిస్తాన్ బౌలర్లకు అనుకూలంగా ఉంటాయని గవాస్కర్ అన్నాడు. ఇది ఇలా ఉంటే ఛాంపియన్స్ ట్రోఫీ పోరు కోసం బీసీసీఐ తమ జట్టును ఈ రోజు ప్రకటించింది. రోహిత్ శర్మ సారథ్యంలో 15 మంది సభ్యులతో కూడిన బలమైన జట్టును ఎంపిక చేశారు.